అల్లూరి జిల్లా అనంతగిరి మండలం మూలగుమ్మి. ఈ ప్రాంతంలో ఈ జలపాతంలో నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఒక నలుగురు అమ్మాయిలు సో, ఇంటర్మీడియేట్ అయిపోయిన అమ్మాయిలు అక్కడికెళ్ళి ఆ జలపాతంలో సెల్ఫీలు దిగుతా వాటర్‌లో. సో, ముగ్గురు తీవ్ర తీవ్రమైన బాధని, గర్భశోకాన్ని మిగిల్చినట్టు వాళ్ళ పేరెంట్స్‌కి. సో, అంటే చాలా చిన్న పిల్లలు ముగ్గురు నీటిలో ఆహ్, ఆడుకుంటా, వాటిని సెల్ఫీ తీసుకుంటా కొంచెం కొంచెం వెనక్కెళ్తా ఉంటే, అందులో ఒక అమ్మాయి ట్రై చేసిన వాళ్ళ ముగ్గురిని కాపాడటానికి ముగ్గురు చనిపోయారు. ఆ అమ్మాయి ఇంకో అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది. అంటే అసలు ఇది ఎట్లా తయారైందంటే సొసైటీ పాపము వాళ్ళ నిజంగా చాలా బాధాకరం. ఎంతో ఫ్యూచర్ ఉంది పాపం ఆ అమ్మాయిలకి. పేరెంట్స్ కొన్ని మాటలు చెప్పినప్పుడు ఏందిరా సోది, ఏంది ఈళ్ళు ఇదే చెప్తారు, మన ఎంజాయ్‌మెంట్‌కి అడ్డొస్తారు అనుకుంటారు తప్పితే, ఎక్కడికన్నా పిల్లలు దూరంగెళ్ళినప్పుడు చదువుకున్నప్పుడు కొన్ని ప్లేసెస్‌కెళ్ళినప్పుడు జాగ్రత్తమ్మా. అంటే వాళ్ళ ఫ్రీడమ్‌ని కాదనుకోని వాళ్ళ ఫ్రీడమ్‌ని ఎందుకు కాదంటాం, ఈ ఈ వయసులో చిన్న చిన్న సరదాలు ఇంపార్టెంట్ కదా అని పంపించే పేరెంట్స్ ఉంటారు. ప్రతిదానికి వద్దనే పేరెంట్సు ఉంటారు. సో, పిల్లలుగా మీకేం తెలియాలంటే సెల్ఫీ కంటే ప్రాణాలు గొప్పయ్యేగా. పాపం అనిపించింది అసలు నాకు ఇన్సిడెంట్ చూస్తే పాపం. చిన్న పిల్లలండి. సో, ఇప్పుడు కొన్ని చోట్లకి ఎళ్తున్నాము, లేపోతే కొ కొ ఎళ్తున్నామంటే పేరెంట్స్ వద్దంటారు. ఎందుకంటే ఇదే భయం. దూరంగా ఉన్నారు. వీళ్ళు ఎక్కడికెళ్ళి ఏం కొని తెచ్చుకుంటారో ఏమో! సడెన్‌గా అలలొస్తే ఏంటి? సడెన్‌గా రకరకాల బీచ్‌కెళ్ళినా ఇంటికి వచ్చిందాక భయమే. లేకపోతే వేరే ప్లేస్‌కెళ్ళినా ఇంటికొచ్చిందాక భయమే. సో, ఇటువంటి పరిస్థితుల్లో పేరెంట్స్ మాటలను తప్పుగా అర్థం చేసుకుంటారు గానీ, వాళ్ళ 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 నో చెప్పటం వెనకాల ఉన్న బాధని వాళ్ళు అర్థం చేసుకోగలిగితే యెస్. లేకపోతే వాళ్ళు నో చెప్పకుండా పంపించినా, వాళ్ళు పంపించిన దానికి మీరు రెస్పెక్ట్ ఇస్తే చాలా జాగ్రత్తగా. చాలా అంటే యూ నెవర్ నో అండి. ఇవాళ రేపు సడెన్‌గా ఉండేవోళ్ళే పడిపోతున్నారసల. సడెన్‌గా ఉండేవోళ్ళే అసలు ఈరోజు చూసినోళ్ళు రేపు చూస్తారని గ్యారంటీ లేదు. ఈరోజు మన కళ్ళ ముందు నవ్వుతా బతికినోళ్ళు రేపు ఉంటారని గ్యారంటీ లేదు. అంత డైనమిక్‌గా మారినియి. సో, మన జీవన ప్రమాణాలంటే, ఈ పొల్యూషన్ అంటే, వర్క్ టెన్షన్స్ అంటే చాలా చాలా కారణాలు. వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటే వాటెవర్. సో, ఈటి మధ్య దేవుడిచ్చిన జీవితాన్ని అందంగా మలుచుకొని హ్యాపీగా ఉండాలి గానీ, సో, ఇటువంటి సెల్ఫీ మోజులు ఎక్కువైపోయినియి. ఆటిని తగ్గించండి. మెమోరీస్ మీరు ఫ్లాష్ చేసుకోండి. నీట్ మైండ్‌లో ఫ్లాష్ చేసుకుంటే చాలు. ఇంకా ఒకవేళ దిగాలనుకుంటే ఆ వాటర్ కొంచెం ముందు స్టార్టింగ్‌లోనే దిగి ఎళ్ళిపోవటం అంతే. సో, ఇంకొంచెం వెనక్కెళ్ళి తీసుకునే అంత సాహసాలు చేయకండి ప్లీజ్. ఎందుకంటే చాలా 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 విషాదాన్ని మిగిల్చినోళ్ళవుతారు మీరు మీ పేరెంట్స్‌కి. ఎందుకంటే వాళ్ళ కలలు, వాళ్ళ ఆశయాలు, వాళ్ళు మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఆ పొజిషన్‌లో చూడలేకపోవటం ఒక ఎత్తైతే, సరే వాళ్ళెళ్లి పేరెంట్స్ అనేవాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటదంటే, వాళ్ళెన్ని కళ్ళగన్నా నువ్వు తీర్చినా తీర్చకపోయినా, ఒక మనిషిగా నా కొడుకు నా ముందుంటే చాలురా చాలు. ఒక కూతురుగా నా ముందుంటే చాలురా అనుకుంటారు మాక్సిమం వరస్ట్ కేస్‌లో. ఓకే. నువ్వేదో అనుకున్నావు వాళ్ళ కాల. నువ్వేదో ఎక్స్‌పెక్ట్ చేసావు వాళ్ళ కాల. అయినా నా కళ్ళ ముందు నవ్వుతా ఉంటే చాలు. నేనున్నాను. ఒక తండ్రిగా నేనున్నా. ఒక తల్లిగా నేనున్నా అనుకుంటారు పేరెంట్స్ అనేవాళ్ళు. సో, అటువంటోళ్ళకి ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ దయచేసి సో, ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి పిల్లలు. మీ పేరెంట్స్ ప్రతిదానికి యెస్ చెప్తేనే మంచోళ్ళు మా పేరెంట్స్. నో చెప్తే ఎందుకు నో చెప్పాలి? అబ్బా! మా ఫ్రీడమ్‌కి అడ్డొస్తున్నారు. అలా పలానోళ్ళు చూడు. అసలు ఏదడిగినా యెస్ అంటారు ఆళ్ళంటే యూ నెవర్ నో. ఇప్పుడు ఒక్కొక్కరిని సిట్యుయేషన్ బట్టి ఉంటది. కొంతమంది జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఉన్నారనుకో, "ఎళ్ళమ్మా జాగ్రత్త" అని చెప్తారు. కొంతమంది నువ్వెలా ఉంటావో తెలుసుగా చిన్నప్పటి నుంచి పెరిగినోళ్ళకి. అందుకని వాళ్ళు భయపడతా ఉంటారు. ఇప్పుడంటే నేనిక్కడున్నాను, నేనక్కడ లేను. ఇప్పుడెలా? నాతో గాదు గదా ఎళ్తుంది. నేనున్నాను గదా పక్కన అనే భయం వాళ్ళకుంటది. సో, దాన్ని రెస్పెక్ట్ చేయండి. సో, మొత్తానికి చాలా 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 బాధాకరమైన ఇన్సిడెంట్ ఇది. జాగ్రత్త. సో, ఆనందం ముఖ్యమే. ఆనందం ముఖ్యమే. ఎప్పుడు 4 గోడల మధ్య ఉండటమే గాదు. ఫ్రెండ్స్‌తో తిరగాలి అన్నీ చేయాలి. బట్ ఒక లిమిట్ పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే సో, మీ ఎంజాయ్‌మెంట్‌తో పాటు మీరు కన్న కలలు, మీ భవిష్యత్తు, మీ పేరెంట్స్ యొక్క ఆశలు, మీ పేరెంట్స్ కి మీరిచ్చే వాల్యూస్ ఇవన్నీ బావుంటాయి. సో, దట్స్ ఆల్. సైనింగ్ ఆఫ్.